ఎన్నికల వేళ చంద్రబాబు మోసపూరిత హామీలతో మరోసారి ప్రచారానికి వస్తున్నారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని పొదలకూరు మండలంలో గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ సోమిరెడ్డి పర్యటనలు చేయడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన వాగ్దానాలను చంద్రబాబు ఎందుకు అమలు చేయలేదని మంత్రి ప్రశ్నించారు. సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి ప్రారంభిస్తున్నటువంటి ఘనత మన ప్రభుత్వానికి అని చెప్పి సందర్భంగా మీ అందరికి మనం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారంలోకి వస్తే 2000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ప్రకటించకుండా ఉంటే చంద్రబాబు నాయుడు ఒక్క రూపాయి కూడా పెంచి ఉండేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్నాడు కాబట్టి పేదలు ఆశపడతారు, ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారు. దానివల్ల నేను అధికారం కోల్పోతా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక విధంగా సగానికి సగం కోత పెడదాం, దాని ద్వారా మనం అధికారంలో కొనసాగొచ్చు అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు 2000 రూపాయలు పెన్షన్ పెట్టడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 2000 రూపాయల పెన్షన్ ఉంది, 2000 రూపాయల పెన్షన్ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే దాన్ని 3000 రూపాయలకు పెంచుతాను అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. 2000 రూపాయల పెన్షన్ ని 3000 రూపాయలకు పెంచుతానని చెప్పి మొట్టమొదటి సంతకం 2250 రూపాయల మీద పెట్టాడు. తర్వాత 2500కి పెంచాడు. ఆ తర్వాత 2750 చేశాడు. ఈరోజు ఈ జనవరి నుంచి 3000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాడు. పనులైతే ఉన్నాయో, ఏ పనులైతే పెండింగ్ ఉన్నాయో, ఏ పనులైతే గ్రామాలు కోరుకున్నాయో, ఏ అవసరాలైతే గ్రామస్తులు మాకుంటే బాగుంటుంది అని అనుకున్నారో అన్ని అవసరాలని ఈరోజు మనం తీర్చగలిగాం. గ్రామాలకు సంబంధించి అసైన్మెంట్ భూములకు సంబంధించినటువంటి సమస్య ఉండేది. పెంచిల్ రెడ్డి నా దగ్గరికి చాలా సందర్భాల్లో వచ్చి 32 మంది ఎస్సీలు ఉన్నారు, వాళ్ళకి 70 సెంట్లు ఇచ్చాం, 1 ఎకరా ఇస్తే బాగుంటుంది, వాళ్ళు 1 ఎకరా ఇవ్వలేదని బాధపడుతున్నారు అంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేద్దామన్నాం. ఆ 1 ఎకరా చేసి ఈ రోజు ఆ ఎస్సీల చేతిలో పట్టాలు పెట్టడానికే ఈ రోజు ఈ గ్రామానికి రావడం జరిగింది అనేటువంటి విషయాన్ని